నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో వాడి వేడిగా జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. నేత్రపర్వంగా సాగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సహస్రనామార్చన. అర్చనలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. త్వరలోనే పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. స్థానిక సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. పోలీస్ సిబ్బంది నిజాయితీతో పనిచేసి మన్ననలు పొందాలని పిలుపునిచ్చిన నగర పోలీస్ కమిషనర్ బాగ్చి. నిజాయితీగా పనిచేసే వారికి రివార్డులు, అవినీతికి పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. దక్షిణ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన విశాఖపట్నం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఉదయం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు ఎంఎన్ హరీందర్ ప్రసాద్, విజయకృష్ణన్, దినేష్ కుమార్, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, వరదు కళ్యాణి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పంచగల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, మత్సరాస విశ్వేశ్వరరాజు, రేగా మత్సలింగం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. తొలుత అజెండాను జెడ్పీ సీఈఓ ఎం పోలినాయుడు చదివి వినిపించారు. సర్వసభ్య సమావేశంలో భాగంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి చైర్మన్లు, సభ్యులు, అధికారులు నివాళులర్పించడం జరిగింది. అనంతరం పలు అంశాలపై చర్చించారు. Finance will do type of things. What is cooperative bank? National banks. National bank are compared. National bank వరకు ప్రీమియమ్స్ బాగా ప్రాంప్ట్ అయిపోతుంది. కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్ లో ప్రీమియం కట్ చేస్తారు. ఆ ప్రీమియం కట్ చేసిన మళ్ళీ మనం ఒక బ్యాంక్ మనం ఆర్గనైజేషన్ పెట్టాం. వైజాగ్ ఏ బ్యాంక్ సంస్థకి ఇచ్చాం. ఇప్పుడు ఉందో లేదా సిస్టమ్ మాకు తెలియదు, చెప్పాలి. సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిజాయితీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితే రికార్డులు అందజేసి ప్రోత్సహిస్తామని సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్ లో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని సిపి నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి క్రైమ్ మీటింగ్ అని తెలిపారు. నిజాయితీగా పనిచేసే పోలీస్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ అధికారులు, సిబ్బందికి రివార్డులు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు నిజాయితీగా పనిచేసి ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలు పోలీస్ సేవలను గుర్తించి కొనియాడాలని ఆకాంక్షించారు. అవినీతికి పాల్పడిన కొందరి పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మేము ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టాము. ఈ రోజు నుండి ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన సేవను గుర్తిస్తూ ఆల్ ఆఫీసర్స్, మెన్, పాత్రికేయులు అందరూ చూస్తూ ఉండగా వాళ్లకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, ప్రతి పోలీస్ ఆఫీసర్, పోలీస్ మ్యాన్, హోంగార్డ్స్ విశాఖ సిటీ పోలీస్లో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి, సిన్సియర్గా డ్యూటీ చేయాలి. ప్రజలందరూ, విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ, టాలెంట్ చూపెడుతూ అవుట్స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా
ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ ఉమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఆబ్వియస్లీ సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్, కానీ సూపర్వైజర్స్కి తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు పారిపోతూ ఉంటే వెంటాడి పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిద్ధు అమ్మాయి ఇంటికి చొరబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ ఆ అబ్బాయిని సిద్ధుని పట్టుకొచ్చారు. సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోశారు. వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. సో అటువంటి ఎవరైనా నేరం చేస్తే సహించేది లేదు. వాళ్ళందరి మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. జిల్లా బహిష్కరణ కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ప్రపోజల్ పెడతాం. వాళ్ళు జీవితం అంతా కోర్టు చుట్టూ తిరగాలి. బైండ్ ఓవర్ కూడా చేస్తాం. క్రిమినల్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, రౌడీస్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్, ఈ ముగ్గురు క్రిమినల్స్ అంటే ఇటువంటి 3 టైప్స్ ఆఫ్ నేరాలు ఎవరు చేస్తున్నారు మేము గురి పెడుతున్నాం. 1 by 1 వికెట్ డౌన్ చేస్తాము. వికెట్ డౌన్ అంటే ఎన్కౌంటర్ కాదు. వికెట్ డౌన్ అంటే అరెస్ట్ చేయడం, పీడీ ప్రపోజల్, ప్రివెన్షన్ డిటెన్షన్ ప్రపోజల్, లేకపోతే ఎక్స్టర్నల్ ప్రపోజల్ పెట్టడం. వాళ్ళు ఇదర్ జైల్లో ఉండాలి, లేకపోతే పారిపోయి బతకాలి. వేరే 3వ ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉంది. దక్షిణ నియోజకవర్గ 27వ వార్డులో జనసేన క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం జోరుగా సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 27వ వార్డులో సభ్యత్వ మహాయజ్ఞానికి ఆయన హాజరై స్థానిక జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని అభినందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ బృహత్తరమైన కార్యక్రమం రానున్న తరాల భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఇప్పటికే 300కు పైగా సభ్యత్వం నమోదు చేసుకున్నారని, శని ఆదివారాల్లో మరింత మంది యువత ముందుకు వచ్చి సభ్యత్వ నమోదులో భాగస్వాములు అవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ సమన్వయకర్త శివప్రసాద్, టాక్సీరాజు, టీడీపీ వార్డు అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ, స్థానిక జనసేన నాయకులు సుధీర్ నాయుడు, జి పైడి నాయుడు, రాజేష్, రాజు, సూరి, పెద్దరాజు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము కూడా నిన్నటి వరకు అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ రోజు నుంచి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొని జనసేన పార్టీ యొక్క ఆశయాలను, జనసేన పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది, ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే వచ్చే ఆదాయం ఏమిటి అన్న దాని మీద పూర్తి అవగాహన కల్పించి కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుంది, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు వల్ల ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 5 లక్షల ప్రీమియం నెలకు రాబోతూ ఉంది. ఇది ఓన్లీ పార్టీయే సానుభూతి పరులు, క్రియాశీలకంగా ఉండే వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల మనం ఏదైనా ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడంతో పాటు
జనసేన పార్టీ యొక్క ఆశయాలను కానీ జనసేన పార్టీ యొక్క ఇదిని కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ సభ్యత్వ నమోదు ద్వారా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అటు ఫ్యామిలీకి ఇటు రాజకీయంగా అన్ని విధాలుగా కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొని ఈ సభ్యత్వం కూడా అందరూ కూడా యూత్ అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని వార్డుల్లో కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జనసేన వాలంటీర్ల ద్వారా సో ఆ వ్యవస్థను కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకొని రానున్న రోజుల్లో జనసేన పార్టీకి సానుభూతి పరుడుగా కావచ్చు, లేకపోతే క్రియాశీలక నాయకుడిగా కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ క్రైమ్ కానీ ఇవన్నిటికి కూడా ప్రజలు వాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం మా అందరం కూడా ఇంకా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 27వ వార్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. క్రియాశీలకంగా గత సంవత్సరం జనసేన పార్టీ తరఫున సుమారుగా 6 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి సుమారు 10 లక్షలు క్రియాశీలక కార్యకర్తలు నమోదవ్వాలని చెప్పి మా యొక్క టార్గెట్. ఆ టార్గెట్ల ప్రకారంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ నేటికి దిగ్విజయంగా 5,000 మంది క్రియాశీలక కార్యకర్తలను జాయిన్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మంచి సంఖ్యలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే వీర మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని నమోదు చేయించి మంచి సంఖ్య పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా మేము ఇవ్వదలుచుకున్నాం. పంచగ్రామాల భూ సమస్యల్ని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు వెల్లడించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యల్ని ఉద్దేశించి ఆయన లేవనెత్తిన అంశాలపై ఈరోజు పెందుర్తిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నటువంటి పంచగ్రామాల భూ సమస్యని కూటమి ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి భూమిని కూడా సమకూర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధపడిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అవుతుందని పంచకల్ల తెలిపారు. రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ ఉపయోగపడే మంచి సమావేశంగా మిగిలింది. మరి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పంచగ్రామాల సమస్య మీద నిన్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కానీ, ఎన్విరాన్మెంట్ కమిషనర్ కానీ, విశాఖ కలెక్టర్ కానీ, ఉడా కమిషనర్ కానీ, ఎన్విరాన్మెంట్ అధికారులు, మన జిల్లాకు సంబంధించి 7-8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితో సుదీర్ఘంగా నిన్న ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక కంక్లూజన్కి నిన్న రావటం జరిగింది. అయితే ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అన్ని విషయాలు వెల్లడి చేయలేకపోయినప్పటికీ కూడా ఏదైతే గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా మనం అనుకున్న విధంగా మనకు నచ్చిన విధంగా నిన్న నిర్ణయాలు తీసుకోవడం. నిర్ణయం అంటే మన వరకు మనం రెవెన్యూకి, దేవస్థానానికి ఉన్న ఇష్యూస్ కానీ, ప్రజలకి దేవస్థానానికి ఉన్న ఇష్యూస్ కానీ, ప్రజలకి రెవెన్యూకి ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసి ఏం చేయాలా, కోర్టుకి ఎలా సబ్మిట్ చేయాలా, కోర్టు నుంచి ఎలా మన హక్కుల్ని సాధించుకోవాలా అనే దాని మీద నిజాయితీగా చిత్తశుద్ధితో నిన్న ఒక మంచి కార్యక్రమం జరిగింది. సుదీర్ఘంగా ఇప్పుడు వరకు జరిగిన మమ అనిపించే మీటింగ్లా కాకుండా 3-4 గంటలు సుదీర్ఘంగా అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూలు చేస్తూ ఉన్నాను. సమస్యని లోతుగా అధ్యయనం చేసి
పంచాయతీ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, వ్యవసాయానికి విత్తనాలు కానీ, అలాగే ఎరువులు కానీ, RWS ఏదన్నా పైపు లైన్ లీకేజీలు కానీ, శానిటైజర్ని కానీ, అలాగే గ్రామాల్లో ఉన్న లైట్లు వెలగపోవటం కానీ, ఎక్కడన్నా ఇళ్ల నుంచి వైర్లు వెళ్తున్నా కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కారం చూపించుకుంటూ రివ్యూలు చేసుకుంటూ సర్వసభ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అప్పుడు సుదీర్ఘంగా నెలన్నర జరిగే సమావేశాల్లో శాశ్వతంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఈలోపు ఈ నెల రోజులు అధ్యయనం చేసి అధికారులు మారుతూ ఉన్నారు. ఈరోజు MRO ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా రేపటి నుంచి కొంతమంది అధికారులు మారి GVMC అధికారులు కానీ కొత్త అధికారులతో రివ్యూలు పెట్టుకొని కానీ విశేషాలు కానీ ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన మనకు ఉపయోగపడే విషయాల మీద చర్చ కానీ మీటింగ్లు కానీ మీతో పంచుకోవాలని చెప్పి ఈరోజు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింప చేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రకమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. నేటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమం నందు నేడు ఉభయదారులు స్వామి యొక్క సుముహూర్త సమయానికి సమర్పించినటువంటి మధుపర్కాలు
జ్ఞానాపురం పునీత పేతురు ప్రధాన దేవాలయంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవమాత మోక్షారోపణ మహోత్సవం ఆగస్టు 15వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు పునీత పేతురు ప్రధాన దేవాలయం విచారణకర్తలు ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ తెలిపారు. జ్ఞానాపురంలో చర్చి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీన గురువారం పూజ అనంతరం శిలువ గుర్తు మండపంలో పీపీసీ అధ్యక్షులు రాజేష్ చే మహోత్సవ పతాక ఆవిష్కరణతో మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. 1 నుంచి 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం జపమాల, దివ్య పూజ, పురవీధుల్లో తేరు ఊరేగింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నవదిన ప్రార్థనలు ఉంటాయని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 6:30 సమిష్టి కృతజ్ఞాజ్ఞ బలి అర్పణను విశ్రాంత ఆర్చి బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ చే జరుగుతుందని తెలిపారు. ఈ జ్ఞానాపురం విచారణకర్త విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి, గౌరవనీయమైనటువంటి పత్రికల వారికి అందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శుభ సమయంలో విశాఖపట్నం జ్ఞానాపురం కథీడ్రల్ విచారణ పేరెన్నిక కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక కథోలిక దేవాలయం, కథోలిక విచారణ. ప్రతి సంవత్సరం ఈ జ్ఞానాపురం విచారణలో పెద్ద మొత్తాలో వైభవంగా వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ దేవమాత పేరున జరుగుతూ ఉంటాయి. దీనినే మేము దేవమాత మోక్షారోపిత మాతగా మేము ఈ సంబరాలు కొనియాడుతూ ఉంటాము. దీని ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, దాదాపు 125 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో కలరా వ్యాధితో చాలామంది గ్రామ ప్రజలు మరణించారని, అప్పుడు విశ్వాసులు పరిశుద్ధ దేవమాతను వేడుకోగా ఆనాటి బిషప్పులు, గురువులు ప్రోత్సాహం ద్వారా ప్రార్థనలు జరుపుగా దేవమాత పరిశుద్ధ మరియ తల్లి కృప వలన ఆ కలరా వ్యాధి పూర్తిగా సమసిపోయిందని, కనుమరుగైందని చెప్పి అప్పటి నుండి ప్రజలు విశ్వాసముతో, భక్తితో, కృతజ్ఞతాభావంతో ఈ యొక్క పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగ ఆగస్టు 15వ తారీఖున ఘనంగా జరుపుతారు. దీనికి ముందుగానే 1వ తారీఖు నుండి సిద్ధపాటు రోజులుగా ఈ 15 రోజులు కూడా ప్రజలందరూ సాయంత్రం వేళలో ఈ యొక్క దేవాలయంలో సమావేశమై ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు. ప్రత్యేకమైన వాక్య పరిచర్య ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉంటారు. 1వ తారీఖున ఘనత వహించిన యజ్జల మరిరత్నం ఫాదర్ గారు మరియు ఇక్కడ ఉన్న పీపీసీ ప్రెసిడెంట్ వారి ప్రోత్సాహంతో జెండా ఎగురవేసి శుభసూచకంగా ఈ యొక్క సంబరాలను ప్రారంభిస్తారు. తదుపరి 14వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సిద్ధపాటు దినాలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా నవదినాలను ఆచరిస్తూ ఉంటాము. నవదినాలను ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాం. 6వ తారీఖున ఫాదర్ జి కిషోర్, 7వ తారీఖున కె నిఖిల్ తేజ, 8వ తారీఖు గురువారం నాడు ఈగల రవీంద్ర, 9వ తారీఖు బి జోసెఫ్ ఫాదర్ గారు, 10వ తారీఖు ఎస్ సౌరబాబు ఫాదర్ గారు, 11వ తారీఖు. కుటుంబ బాధ్యతలు, విధి నిర్వహణలో బిజీ లైఫ్ తో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వర్కింగ్ విమెన్ కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పనిచేసే మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రతి శనివారం గైనకాలజీ డాక్టర్లతో ఉచిత కన్సల్టెన్సీతో పాటు వైద్య పరీక్షల్లో 30% డిస్కౌంట్ ఇస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విశాఖ మెడికవర్ హాస్పిటల్లో షీ క్లినిక్ ను విశాఖ పోర్ట్ అథారిటీ గోల్డెన్ జూబిలీ హాస్పిటల్ సీఎంఓ డాక్టర్ ఉషాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి షీ క్లినిక్స్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళలు గైనకాలజీకి సంబంధించిన అన్ని చికిత్సలను చేయించుకోవడం ద్వారా ముందుగానే ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ గైనకాలజిస్టులు డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ పప్పు శాంతి, డాక్టర్ తనుజ, ఆసుపత్రి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
why only exclusively for ladies? Because in the human beings both men and women are same, but genital organs differ. So ladies suffer from lot of diseases related to their genital organs, like uterine malignancy or ovarian malignancy, cancer cervix, and other menstrual problems, and various problems with reference to ovaries and all. Apart from this, other general diseases like diabetes, hypertension, cardiac and other problems, they are equal to men and ladies, both ladies and women, but exclusive clinic is opened. The purpose is that women, they play important role starting from the childhood till they reach the age of menopause. As a child, as a daughter, sister, wife, she plays multiple roles, and starting from the birth to till she reaches the age of menopause, that is the age of attaining cessation of menses, her body undergoes multiple changes. So at different ages, her problems will be medical health problems will differ. So accordingly, if an exclusive dedicated clinics are maintained or run in the hospitals, so that special care will be given to them. So women are all multitasking, and they play very important and challenging roles, both as a homemaker, as a working women also. So good morning, this is Dr. Arun Kumar, Center Head of Medicor Hospital, MVP Visakhapatnam. Medicor Hospital has taken a significant step to serve the working women in the society. So we have opened up she clinics on every Saturdays, which offers free consultation for all the gynec consultations and 30% on all the recommended investigations. Usually the working women has a difficult situation to manage the work and family life. So to encourage them and to motivate them and to take care of their gynecological issues, we have started this she clinics. So I request all the working women to utilize the best opportunity on every Saturdays. Thank you. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రకమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో వాడి వేడిక జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. నేత్రపర్వంగా సాగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సహస్రనామార్చన. అర్చనలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు.
త్వరలోనే పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. స్థానిక సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. పోలీస్ సిబ్బంది నిజాయితీతో పనిచేసి మన్ననలు పొందాలని పిలుపునిచ్చిన నగర పోలీస్ కమిషనర్ బాగ్చి. నిజాయితీగా పనిచేసే వారికి రివార్డులు, అవినీతికి పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. దక్షిణ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.